ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. కొన్ని నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతం గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువు. మధ్యాహ్నమున నెచ్చట, మధ్యాహ్నమున నీ ఎచ్చట నీడకు వాటిని తోలుదువు, నీడకు వాటిని తోలుదువు. నాతో చెప్పుము, నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై, ముసుగు వేసుకొనిన దాననై, నీ జతకాండ్ల మందల యొద్ద, నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను, నేనెందుకు ఉండవలెను. నారీమణి. సొలొమోను చెప్తున్నాడు షూలమితితో, నారీమణి, సుందరి, అది నీకు తెలియకపోయినా, అది నీకు తెలియకపోయినా, మందల అడుగు జాడలను బట్టి, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా హల్లెలూయా. షూలమితి అడుగుతుంది, సొలొమోను తన ప్రియుడిని అడుగుతుంది. షూలమితి అడుగుతుంది ఏమనంటే, నా ప్రియుడా, నీ మందను వెచ్చట మేపుతావో నాకు తెలియజేయ్యా. మధ్యాహ్నమందు నీ వెచ్చట నీడకు తోలుకొని వెళ్తావో నాకు తెలియచేయి, నేను కూడా వస్తాను అని షూలమితి అంటుంటే, సొలొమోను అంటున్నాడు, నారీమణి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము అంటున్నాడు. మందల అడుగు జాడలను బట్టి నువ్వు వెళ్ళు. దేవుని బిడ్డలారా, మంద అనగా సంఘం, గొర్రెల మంద అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ షూలమితి అడుగుతుంది, ప్రియుడా, మధ్యాహ్న కాలమందు ఈ మందను ఎక్కడ నీడకు తోలుకెళ్తావు నాకు చెప్పు అంటుంది. మధ్యాహ్న కాలం అంటే శ్రమల కాలం. మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది ఎండ. శ్రమల కాలంలో, ప్రభువా, నీ మందని ఎక్కడ నీడకు తీసుకెళ్తావయ్యా, శ్రమల కాలంలో నీ మందని ఎక్కడ పరుండ చేస్తావు అని షూలమితి అడుగుతుంటే, దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు. శ్రమల కాలంలో సంఘం ఎక్కడ ఉంటుందయ్యా అంటే మధ్యాకాశంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. యేసయ్య అప్పటికి వచ్చేస్తాడు. శ్రమలు రాకముందే, మహాశ్రమలు రాకముందే ప్రియులారా, యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. సంఘము, నిజమైన సంఘము మహాశ్రమలలో ఉండదు. 7 ఏండ్ల శ్రమలు, అంత్యకాలంలో జరిగే మహాశ్రమలలో సంఘం ఉండదు. నీడకు తీసుకెళ్ళిపోతాడంట యేసయ్య. ఆ నీడ ఎక్కడంటే మధ్యాకాశమే. హల్లెలూయా. నీడ ఎక్కడండి? మధ్యాకాశమే. విడవబడిన ప్రజలు, విడవబడిన నామకార్థ క్రైస్తవులు, అటు ఇటుగా బ్రతికినటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా శ్రమల పాలైపోతారు, ఉగ్రత పాలైపోతారు. దేవుని బిడ్డలారా, షూలమితి అడుగుతుంది, అయ్యా, మధ్యాహ్న కాల సమయంలో నీ మందని ఎక్కడ మేపుతావో నాకు తెలియజేయి, నేను కూడా వస్తానంటే, ఎదిగో సంఘం ఇక్కడ ఉందని చెప్పట్లేదు. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు. ఆ సంఘాన్ని నువ్వు కనుగొంటావు, ఆ మందలను నువ్వు కనుగొంటావు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము కూడా మందల అడుగు జాడలను బట్టి మనం నడిచేవారుగా ఉండాలి. మందలంటే సంఘం అని చెప్పాను. మందలంటే పాత నిబంధన భక్తులు. మంద అంటే క్రొత్త నిబంధన సంఘం. ఆయా భక్తులు, మనకంటే ముందు వెళ్ళినటువంటి భక్తులు, మనకంటే మనలను దాటి వెళ్ళిపోయినటువంటి భక్తులు ఉన్నారే, వారి యొక్క అడుగు జాడలలో మనము నడుచుకుంటూ వెళ్ళాలంట. వెళితేనే ఆ యొక్క మందను మనము కలుసుకోగలుగుతాం. ఆమేన్. ఏంటి మంద అంటున్నాడు పాస్టర్ గారు? ఎవరా మంద? ఎక్కడన్నా జనం బాగా ఉంటే మంద అంటాం కదా, ఏమంటాం? లేకపోతే పిల్లలు బాగా ఎక్కడన్నా చోటు ఉంటే మంద అంటాం. అరే మంద చూడరా, మంద అంటాం. మంద అంటే సంఘం. వాక్యానుసారంగా
సంఘము ప్రియులారా శ్రమల కాలంలో, మధ్యాహ్న కాలం అంటే శ్రమల కాలం. శ్రమల కాలంలో ఈ సంఘం ఎక్కడ ఉంటుందంటే మధ్యాకాశంలో నీడలో ఉంటుంది. యేసయ్య నీడలో ఉంటుంది. అయితే మనం ఎలా వెళ్ళాలి అంటే వారి అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినటువంటి ఆ మందలో అబ్రహాం ఉన్నాడు, ఆ మందలో నోవాహు ఉన్నాడు, ఆ మందలో మోషే ఉన్నాడు, ఆ వెళ్ళినటువంటి ఆ గొర్రెల మందలో ప్రియులారా దావీదు ఉన్నాడు, ఇంక చెప్పాలంటే సమూయేలు ఉన్నాడు. ఇలా అనేక మంది భక్తులు ఆ యొక్క గొర్రెపిల్ల వధువు సంఘంలో ఉన్నారు. వారి అడుగు జాడలు మనం అనుసరించుకుంటూ వెళ్తేనే వారిని మనం కలుసుకోగలుగుతాము. వారితో పాటు ప్రభులో ఆనందించగలిగే వారుగా ఉంటాం. అటు ఇటు వెళ్ళకూడదు, నువ్వు ఎటు పడితే అటు వెళ్ళకూడదు. సంఘమా, నువ్వు ఆ గుంపును చేరుకోవాలంటే, మధ్యాకాశంలో ఉన్న సంఘాన్ని నువ్వు చేరుకోవాలంటే, గొర్రెపిల్ల వధువు సంఘాన్ని చేరుకోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే వారి అడుగు జాడల్లో నువ్వు వెళ్ళాలి. వారి అడుగు జాడల్లో వెళ్ళాలి. క్రొత్త నిబంధన భక్తులు కూడా ఉన్నారు ఆ మందలో. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, దేవుని బిడ్డలారా ఇంకా రకరకాలుగా ఆయా భక్తులు ఉన్నారు. వారి అడుగు జాడల్లో ఉన్నాడు. నువ్వు కూడా గొర్రె పిల్ల వధువు సంఘాన్ని చేరుకొందువుగాక. హల్లెలూయా. ఆ మందలో మన సంఘం ఉన్నారు, మన సంఘస్థులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు, మన ఈ మధ్య చనిపోయింది సుమిత్రమ్మ గారు, అంతకుముందు చనిపోయింది అప్రంజమ్మ గారు, అలాగే అంతకుముందు ఒకసారి కరుణమ్మ గారు. ఇలా వారందరూ కూడా ఆ మందలో ఉన్నారు, ఆ సంఘంలో ఉన్నారు. గొర్రెపిల్ల వధువు సంఘంలో వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళిపోయారు. వారి అడుగు జాడలను ఈరోజు మనము అనుసరించి నడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది. మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యాన్ని బోధించి, 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యం బోధించి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఫాలో దేర్ ఫెయిత్. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి, అనుసరించండి. అడుగు జాడల్లో మీరు కూడా నడవండి. నడిస్తే ఆ వధువు సంఘాన్ని మీరు చేరుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ఎత్తబడే సంఘములో మనం ఉండాలంటే మనము పైన నాయకులుగా ఉండి మనకు వాక్యాన్ని బోధించి మన ముందు మాదిరి ఉంచి వెళ్ళారే, మన ముందు నడిచారే, వారి అడుగులు ఉన్నాయి. వారు లేరు కానీ వారి అడుగులు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వారి మార్గం ఉంది, వారి అడుగు జాడలు ఉన్నాయి. ఇదివరకు ఇప్పుడైతే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చినాయి కానీ ఏమండి, ఆ రోజుల్లో అయితే అడుగులు కనబడే, మనిషి అడుగులు దారి మీద దుమ్ములో. గొర్రెల మంద ఎటు వెళ్ళింది అని కాపరికి తెలియాలంటే దాని వెనకాల అడుగులు చూసుకుంటూ వెళ్ళేవాడంట. అడుగులు చూసుకుంటూ వెళ్ళేవాడంట. కాబట్టి ప్రియులారా, మన యొక్క భక్తుల యొక్క వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వారు లేరు కానీ వారి అడుగులు ఉన్నాయి. వారిని వెంబడించుకుంటూ వెళ్ళు. నువ్వు కూడా వధువు సంఘంలో ఉంటావు. గొర్రె పిల్ల పెండ్లి మహోత్సవములో నీవు కూడా ఉంటావు. ఆ పరిశుద్ధులలో నీవు కూడా ఉంటావు. ఆ గుంపులో నువ్వు కూడా చేరుకునే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది మన అడుగు జాడలు మనం చూస్తే, నోవహు యొక్క అడుగు జాడలు ఏంటయ్యా అంటే, నోవహు ఆ మందలో ఉన్నటువంటి నోవహు అడుగు జాడలు ఏంటయ్యా అంటే, నోవహు నీతిమంతుడని బైబిల్ చెబుతుంది. ఎలా నీతిమంతుడంటే, చుట్టూ ఉన్నవాళ్ళు అనీతిమంతులుగా ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నవాళ్ళు భక్తిహీనులుగా ఉన్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పాపిష్టి వాళ్ళు అయిపోయినప్పుడు అతడు మాత్రమే నీతిమంతుడిగా జీవించాడు.
స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. నువ్వు కూడా అడుగు జాడల్లో నడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు పాపాత్మలై ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు భయంకరమైన వెచ్చలవిడి జీవితం జీవిస్తుండొచ్చు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు దైవ భయం లేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగానే ఉండొచ్చు. అయితే నీవు మాత్రమో నీ నీతిని కాపాడుకో. దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు హానికరులైతే నువ్వు హానికరమైన వ్యక్తిగా ఉండమాకు. అందరూ అలాగే ఉన్నారు కదండి, అందరు చెడిపోయారు కదండి, నేను మాత్రం మంచిగా ఎందుకు ఉండాలి అన్నట్టుగా ఉండమాకు. నోవహు యొక్క అడుగు జాడలో నడు, ఆ మందను నువ్వు చేరుకుంటావు. దేవుని బిడ్డ, నీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా నిన్ను మాత్రం నువ్వు పవిత్రంగా యథార్థంగా కాపాడుకో. నా దేవుడు ఆ వధువు సంఘములో నిన్ను చేర్చునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు నోవహు దినాల్లో? భూలోకం అంతా చెడిపోయింది, నోవహు ఒక్కడే కదా, ఆయన కూడా వేసేద్దాంలే, తుడిచేద్దాంలే, లేపేద్దాంలే, ఒక్కడు ఉండి ఏంటి ఉపయోగం? ఈ భూమి మీద ఒక్కడు మంచివాడు ఉండి ఏంటి ఉపయోగం? మనుషులందరూ చెడిపోతే మొత్తం ఆయన కూడా తుడిచేద్దాంలే, మళ్ళీ ఇంకొక ఆదామును సృష్టిద్దాం, ఇంకొక అవ్వను సృష్టిద్దాం, మళ్ళీ ఒక క్రొత్త లోకాన్ని చేద్దాం అనుకోలా దేవుడు. ఒకే ఒక్కడి కోసం దేవుడు తన గొప్ప ప్రణాళికే మార్చేసుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు! నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు యథార్థంగా బ్రతుకు. ఆ పైకి వెళ్ళినాక ఆ మందలో కలిసినాక అంటావు నోవహు గారిని చూడగానే, అయ్యా నోవహు గారు నువ్వు ఎలా బ్రతికావు, నేను అలాగే బ్రతికానయ్యా. నువ్వు ఎలా నీతిగా ఉన్నావు, నేను కూడా అలాగే నీతిగా బ్రతికానయ్యా. నా ప్రజల మధ్యలో, నా చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో నేను కూడా పరిశుద్ధంగా జీవించానయ్యా. కారణం నువ్వే. నీ చరిత్ర నేను చదివాను, నీ సాక్ష్యాన్ని నేను చదివానయ్యా, నన్ను నేను పవిత్రంగా కాపాడుకున్నానయ్యా అని నువ్వు చెప్పగలుగుతావు. ఆయన్ని పలకరించి, ఆయన్ని ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆయనతో చెయ్యి కలిపి చెప్పగలుగుతావు ధైర్యంగా, అయ్యా నీకులాగా నేను కూడా యథార్థంగా బ్రతికానయ్యా ఈ మనుషుల మధ్యలో అని నువ్వు చెప్పగలుగుతావు. శబాష్ సహోదరుడా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యవనస్తులారా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు చెడిపోయారని మీరు కూడా పొరపాటున చెడిపోవద్దు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని లంచాలు తీసుకోవద్దు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని అబద్ధాలు ఆడవద్దు. అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు. ఫస్ట్ షోలకి సెకండ్ షోలకి వెళ్ళొద్దు. అర్ధరాత్రులు సినిమాల చుట్టూ తిరగొద్దు. ఎందుకు? మీ జీవితాలను పాడు చేసుకోవడం తప్ప. అంటారు ప్రార్థనకి వెళ్తే మాత్రం సినిమా చూడకూడదా అంటారు. సినిమా చూస్తే తప్పేంటి అంటూ ఉంటారు. ఎందుకు? ఉన్న పరిశుద్ధతని పోగొట్టుకోవడం ఎందుకు? అర్థమవుతుందండి? కనుక దేవుని బిడ్డలారా, ఆ మందలో, ఆ గొర్రెల మందలో ఇదిగో మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి వారిలో నోవహు ఉన్నాడు. ఆ నోవహు యొక్క అడుగు జాడలు భూమి మీద ఉన్నాయి. ఆ అడుగు జాడలను అనుసరించి వెళ్ళు, నువ్వు ఆ మందను కనుగొంటావు. షొలమితి అడుగు జాడలను బట్టి వెళ్ళు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా చూస్తే అబ్రహామును మనం చూస్తాం. ఆ మందలో ఎవరున్నారంటే అబ్రహాము ఉన్నాడు. గొప్ప విశ్వాస వీరుడు. అబ్రహామా లేచి నీ ఉన్న ప్రాంతాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అనగానే వెంటనే వదిలేశాడు. నువ్వు కూడా వదిలేసేయి. నీవున్న స్నేహాలు వదిలేయి, చెడు స్నేహాలు వదిలేయి, చుట్టా బీడి సిగరెట్ వదిలేయి, తాగుడు వదిలేయి, వ్యభిచారం వదిలేయి, దొంగతనం వదిలేయి. దేవుని బిడ్డ, నువ్వు ఉన్న చోటు మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. వదిలేసి బయటికి రా. దేవుడు ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. అబ్రహాము యొక్క అడుగు జాడలను అనుసరించి నడుచుకోవాలి మనము. రోమాపత్రికలు అంటాడు, మీరు ఆయన అడుగు జాడలను అనుసరించి నడుచుకొనున్నట్లుగా మీ ముందు ఆయన ఉంచి వెళ్ళాడు. రోమపత్రికలు అబ్రహాం గురించి రాయబడింది, చదువుతారా? మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసము యొక్క
అడుగు జాడలను బట్టి నడుచుకొనిన నడుచుకొనిన వారికి తండ్రి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అవుతాడంట ఆయన. అబ్రహాము లేడు కానీ ఆయన అడుగు జాడలు ఎక్కడ ఉన్నాయి? దేవుని బిడ్డ అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? ఇదిగో నీడన ఆ మందలో ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, పరదేశంలో ఉన్నాడు అబ్రహాము. ఆ మందలో ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఇక్కడ లేడు కానీ ఆయన అడుగు జాడలు ఉన్నాయి. ఏంటి అడుగు జాడలు అంటే, దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టేశాడు, బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పటికీ దేవుడు చెప్పే దేశానికి బయలుదేరి వెళ్ళాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతున్నావా? పాము కుబుసం విడకపోతే ఏమైందండి? చచ్చిపోద్దంట. మనం కూడా దేవునికి ఇష్టం లేనివి వదిలిపెట్టాలి. దేవుడు చెప్పింది మనము చేయాలి. దేవా ఎక్కడికి వెళ్ళమంటావు నాయనా? మరి నేను వెళ్ళే ఆ ఊర్లో, ప్రభువా నేను వెళ్ళే ఆ ఊర్లో మరి నాకు ఇల్లు ఉంటుందా? కరెంటు ఉంటుందా? ప్రభువా పక్కన మెడికల్ షాపులు ఉంటాయా? అయినా పక్కన కాఫీ హోటళ్ళు ఉంటాయా? ఇవన్నీ అడిగేవాళ్ళం. మనమైతే అడుగుతాం. నేను అడగరా? నేను ఫస్ట్లో అక్కడ 2 కాళ్ళ అవతల ఉన్నా కొన్ని రోజులు. ఒకరోజు ఎందుకో జలుబుకి ట్యాబ్లెట్ అవసరమైంది. ఆ కట్ట మీద ఎక్కడ మెడికల్ షాపులు లేవాయే, రోడ్డు మీద దాకా వచ్చేసింది. ఓరు నాయన ఇదేంట్రా బాబు, నా పరిస్థితి సరే, పిల్లలకి బాగపోతే ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు. మనం అన్నీ సౌఖ్యంగా ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాం, ఉండగలుగుతాం. కానీ అబ్రహాము ఇవేమీ అడగట్లేదు. ఇవేమీ అడగకుండా దేవుడు చెప్పిన చోటికి ఆయన వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని ఆయన జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? నీకు అన్నీ కంఫర్టబుల్గా ఉండాలి, అంత కన్వీనియంట్గా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉంటే బయలుదేరతావు. అంతేనా? కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నేనైనా మీరైనా మనమందరము కూడా అబ్రహాము యొక్క అడుగు జాడలను బట్టి మనము నడిచేవారుగా ఉండాలి. విశ్వాసముతో దేవుని మీద మనము ఆనుకొందుముగాక. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ఈ రోజున షోలమితితో ప్రభు అంటున్నాడు, సంఘంతో ప్రభు అంటున్నాడు, మందల అడుగు జాడలను అనుసరించి వెళ్ళు. వారిని కనుగొంటావు, వారిని కలుసుకుంటావు, వారితో ఆనందిస్తావు, వారితో మధ్యాహ్నం వేళ నువ్వు కూడా ఎండలో నీడలో విశ్రాంతి తీసుకుంటావు. ఏ ఎండ నీ మీద పడదు. వెళ్ళు అని షోలమితితో సంఘముతో ప్రభు అంటున్నాడు. ఇక్కడ సొలొమోను అనగా ప్రభువే, షోలమితి అనగా మనమే, సంఘమే. దేవుని బిడ్డలారా, సంఘమైనటువంటి మనము మన ముందున్న వారి యొక్క అడుగు జాడలను మనము అనుసరించేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మూడవదిగా చూస్తే ఆ మందలలో మోషే భక్తుడు ఉన్నాడు. మనకంటే ముందు వెళ్ళినటువంటి ఆ మంద ఉందే, గొర్రెల మంద ఉందే, అందులో మోషే ఉన్నాడు. మోషే ఏం నేర్పిస్తున్నాడు మనకి? మోషే గురించి దేవుడు అంటాడు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు చెప్తున్న మాట ఇది. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఈ రోజున మనము కూడా మోషే అడుగు జాడలను అనుసరించి నడిచేవారుగా మనం ఉండాలండి. మనము కూడా నమ్మకమైన వారుగా ఉండాలి దేవుని ఇంట్లో. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మకంగా జీవించండి, అడుగు జాడలు అనుసరించండి. మోషే యొక్క అడుగు జాడలు అనుసరించండి. ఇల్లంతటిలో ఇజ్రాయేల్ ప్రజలే దేవుని ఇల్లు. ఆ ఇంటిలో నమ్మకంగా జీవించాడు. ప్రభువా, నన్ను వీళ్ళందరికీ నాయకుడిగా పెట్టావంటే నేనేదో సుపీరియర్ కాదయ్యా, నేనేదో రాజుని కాదు, వీళ్ళకి చక్రవర్తిని కాదు, నేను సేవకుడిని ప్రభువా, వీళ్ళందరికీ సేవ చేస్తానయ్యా అని అలాగున తనను తాను తగ్గించుకొని సేవ చేసాడు వాళ్ళందరికీ. అంతేగాని రే
మీకు ఈ న్యాయం తీర్చాలి, పట్టరండి రా 1,00,000 రూపాయలు. ఇదిగో ఈ గొడవ నేను తీర్చాలి, ఎంత డబ్బులు ఇస్తావు నాకు? ఈ రోజుల్లో నాయకులను చూసి అనేక మంది అలా ఉండొచ్చు, నీకు ఈ పదవి ఇస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు అనొచ్చు. నాయకుడైన మోషే ప్రత్యక్ష గుడారంలో ఈ పని నీకు అప్పచెప్తాను, నాకు డబ్బులు ఎంత ఇస్తావు ఇలా అనొచ్చు. లంచాలు తీసుకోవచ్చు, కంచాలు మెయ్యొచ్చు. అలాంటి వాడు కాదు, ఆయన నమ్మకమైన వాడిగా జీవించాడు. మోషే అడుగు జాడలు అనుసరించు దేవుని బిడ్డ. నీ ఇంట్లో నీ భర్తకు నమ్మకంగా ఉండు, నీ భార్యకు నమ్మకంగా ఉండు. పిల్లలారా, తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మిమ్ములను నా వధువు సంఘములో చేర్చుకొనుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు నమ్మకంగా ఎంతగా ఉంటావో దేవుడు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటాడంట, చేయబట్టుకుని బలా నమ్మకమైన మంచి లేగు భుజం మీద చేయేసి ఇట్లా అంటాడంట. దేవుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా. పరలోకంలో అండి గొప్పోళ్ళు ఉంటారంట, తక్కువోళ్ళు ఉంటారంట. అర్థమవుతుందా? ఉదాహరణకి నాకంటే సంతోష్ ఎక్కువ భక్తి చేశాడు అనుకో, ఈ భూమి మీద ఎంత నమ్మకంగా, చాలా నమ్మకంగా ఉన్నాడు అనుకో. ఆయన రేపు పొద్దున్న కుర్చీ మీద కూర్చోండి, నేను ఆయనకంటే తక్కువ భక్తి చేశాను అనుకోండి, రేపు ఆయన పరలోకంలో కుర్చీ మీద కూర్చొని నాకు పని చెప్తాడంట. ఇదిగో సురేష్ గారు వెళ్ళి ఆ మొక్క చుట్టూ తవ్వు అంటాడంట. యేసు రక్తమే ఉంటారంట. బైబిల్ చెప్తున్న మాట ఇది, నా మాటలు కాదు. గొప్పవాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే రేపు నీకు అన్ని బహుమతులు, అంత ఆధిక్యతలు. నమ్మకత్వం లేకపోతే కొన్నిసార్లు నీకు అక్కడ చోటే దొరకదేమో. జాగ్రత్త దేవుని బిడ్డ, నమ్మకంగా జీవించు, దేవుడు నిన్ను దీవించునుగాక. మోషే అడుగు జాడలను అనుసరించు. షోలమితి సంఘమా, వధువు సంఘమా, నీకంటే ముందు వెళ్ళింది ఒక పెద్ద మందలు వెళ్ళినాయి, నీడకు వెళ్ళినాయి, పరదేశకు వెళ్ళినాయి. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి అని అంటే వారి అడుగు జాడలు అనుసరించు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే పౌలు భక్తుడిని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, పౌలు గారు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, ప్రభు కోసం శ్రమపడు, ప్రభు కోసం ప్రయాసపడు, ప్రభు కోసం నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టు, ప్రభు కోసం నీ ధనాన్ని ఖర్చు పెట్టు, నీ సమయాన్ని ఖర్చు పెట్టు. నీకు ఆరోగ్యం బాగాపోయినా పరిచర్య చేయి, పోరాటాలు ఎదుర్కో, శ్రమలు ఎదుర్కో, ప్రాణాపాయం వచ్చినా భయపడమాకు అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం ఆయన ఎక్కడ అడుగు జాడల్లో నడుస్తాం? మనకు అట్టా కాదు. బ్రతకడం అయితే డబ్బు కోసమే, చావైతే క్రీస్తే అంటాం, చచ్చిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్తాం. దేవుని బిడ్డలారా, అలా కాదండి, అలా కాదు. మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ప్రభువులో ప్రయాసపడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. పువ్వు వాడిపోతే పనికి వస్తుంది. నువ్వు నేను వాడిపోతే పనికి వస్తాం? ముసలాళ్ళం అయిపోతున్నాం, జుట్టు అంతా తెల్లగా అయిపోతుంది. ఇంకేం పని చేస్తాం? దేవుడి పని. జుట్టు తెల్లగా అవ్వకముందే ప్రభు పని చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 31 సంవత్సరాల చార్లీ కర్క్ అమెరికాలో చంపబడ్డాడు. ఎదిరించాడు అమెరికా దేశాన్ని. ఏంట్రా మీరు చేసే పనులేంట్రా నాయనా? అబార్షన్లు ఏంటి? వెచ్చలవిడిగా తిరగటం ఏంటి? అబార్షన్లు చేయించడం ఏంటి? పుట్టిన బిడ్డని చంపేయడం ఏంటి? నరహత్యతో సమానం కాదా ఇది? ఈ గే సిస్టమ్ ఏంట్రా బాబు? ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి చండాలంగా? మగాళ్ళు కలిసి కాపురం చేయడం ఏంటి? ఈ దరిద్రం ఏంటి? ఇది బైబిల్ ఒప్పుకోట్లా, మారండి. ఇలా చెప్తున్నాడు అందరికీ. ఆ బట్టలేంటి? చిరిగిపోయిన బట్టలేంటి?
బట్టలు లేని బికారులే. మంచి వస్త్రాలు వేసుకోండి, సాంప్రదాయంగా బ్రతకండి, మంచి బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరగండి. ఈ పబ్బులేంటి, అర్ధరాత్రి దాకా పబ్బులేంటి, డ్యాన్సులేంటి, ఇవన్నీ ఆపండి. దేవునికి విరుద్ధం ఇవన్నీ. అర్థమవుతుందా? ఆ దేశం నుండి ఏ దేశం నుండి దొంగతనంగా రానిస్తున్నారేంటి ప్రజల్ని? మన దేశం ఏం కావాలి? ఇమిగ్రేషన్ తీసుకోకుండా వచ్చేస్తున్నారు. ఎందుకు ఉంచుతున్నారు అలాంటి వాళ్ళని? మన దేశం ఏం కావాలి? మన దేశంలో అన్య పద్ధతులు వచ్చేస్తున్నాయి. మన దేశంలోకి విగ్రహారాధన వచ్చేస్తుంది అలాంటి వాళ్ళ వలన. ఏమైపోతుంది మన దేశం? దేవుడు మాట్లాడుతున్నాడు, మారండ్రా బాబు అంటే వాళ్ళలో ఒకడు కోపం వచ్చేసింది. ఇలా ఒక చోట కూర్చొని మాట్లాడుతుంటే ఈ విషయాల మీద చాటు నుండి గన్తో కాల్చి పడేసాడు. ఇక్కడ దిగింది, మెడలో కరెక్ట్గా ఇక్కడ దిగింది, రక్తం గారిపోయి అక్కడే కుప్పగూలిపోయి చచ్చిపోయాడు. చార్లీ కర్క్, 31 సంవత్సరాలు, భార్య, 2 పిల్లలు. జ్ఞాపకార్థ కూటం పెట్టారు. ఆయన భార్య ఏడుస్తూ చెప్తుంది, ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్తుంది, నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమించేస్తున్నానని చెప్పేసి. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు మారుమోగిపోయినాయి. తన భర్తను చంపిన వాడిని ఏం చేస్తుందంట? క్షమించేస్తుందంట. సాధ్యమేనా? అది అయ్యే పనేనా మనకైతే? వెంకటమ్మ, అయ్యే పనేనా? నీ బడ్డీలో నుండి 2 కేజీలు వంకాయలు ఎవడన్నా ఎత్తుకుపోతే క్షమించేస్తున్నాను ప్రభువా అనగలవా? వామ్మో, వాడి చేతులు, వాడి కాళ్ళు నువ్వు అనవలే, వేరే వాళ్ళు అయితే అంటారు నువ్వు మంచిదానివి. భర్తను చంపిన వ్యక్తిని క్షమించడం అంటే మామూలు విషయమా? చిన్న వయసులో ఉన్నారండి పిల్లలు. అమాయకురాల్లాగా ఉంది ఆయన భార్య. అమాయకురాలంటే తెలివిలేందని కాదు, తెలివిగలదే. ఆ సభలో అందరి ముందు చెప్పి, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది, నా భర్తను చంపిన వ్యక్తిని నేను క్షమించేస్తున్నాను. ఒరిస్సాలో గ్రహాం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని చంపినటువంటి తన భార్య చెప్పింది, నా భర్తను, నా పిల్లల్ని చంపిన వాళ్ళని నేను క్షమించేస్తున్నాను, వదిలేయండి అని. మరణశిక్ష ఏమాకండి అని. క్రైస్తవ్యంలో తప్ప ఎక్కడ లేదు ఈ క్షమాపణ. అర్థమవుతుందండి? అపోస్తలుడైన పౌలు గారు, యేసు ప్రభువే అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరిగారు వీరిని. స్టెఫన్ భక్తుడు కూడా అన్నాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, ఆ నేరం వీళ్ళ మీద మోపొద్దయ్యా అన్నాడు స్టెఫన్ భక్తుడు. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు అనుభవించి మనం పరలోకానికి వెళ్ళాలంట. ఎన్నో పోరాటాలు, ఎన్నో భయాలు అనుభవించి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంట. ఎందుకంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతారని బైబిల్ చెప్తుంది. సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వాళ్ళందరూ కూడా హింసలు పొందుతారు. నీ ఉద్యోగంలో హింసలు వస్తాయి, నీ వ్యాపారంలో హింసలు వస్తాయి, నువ్వు పనిలో హింసలు వస్తాయి, నీ ఇంటి చుట్టూ హింసలు వస్తాయి. వీళ్ళు క్రైస్తవులు అంటారా? కనుక దేవుని బిడ్డలారా, ఇంటి చుట్టూ శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ హింసలు ఉంటాయి. అయితే వీటన్నిటిని అనుభవించి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు గారి అడుగు జాడలు అనుసరించు. ఎంతకాలం సుఖాన్ని కోరుకుంటావు? ఎంతకాలం సౌఖ్యాన్ని కోరుకుంటావు? దేవుని కోసం ఏం శ్రమ పడుతున్నావు? ప్రభు కోసం ఏం కష్టపడుతున్నావు? ఏం చెమటోడుస్తున్నావు? ఆరోగ్యం ఇచ్చాడే, బలం ఇచ్చాడే, శక్తిని ఇచ్చాడే, ధనం ఇచ్చాడే. దేవుని బిడ్డ, ఇంకెప్పుడు నువ్వు కష్టపడతావు ప్రభు కోసం? ఈ వయసు అయిపోయినాక కష్టపడటం అనేది చాలా అరుదు. అది నీకు సాధ్యం కానే కాదు. దేవుని బిడ్డ, ఇంకా ఈ మందలో అనేక మంది ఉన్నారు, అడుగు జాడలు విడిచి వెళ్ళినవారు. దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నారు. ఇలా అనేక మంది భక్తులు ఉన్నారు. షోలమితి అనబడిన సంఘమా, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. మంద కాపర్ల గుడారముల యొద్ద సంఘం ఉంది. వారి అడుగులు అనుసరించుకుంటూ వెళ్ళు, వారి గుర్తులు అనుసరించుకుంటూ వెళ్ళు. ఆ వధువు సంఘంలోకి వెళ్ళు, ఆ జ్యేష్ఠుల సంఘంలోనికి వెళ్ళు. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవమాకు.
ప్రభు చెంతకు చేరుకో, నమ్మకంగా జీవించు, దైవ ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక.